రౌండ్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ ప్లే చేస్తాను. ఈ ఫొటోస్ కి సంబంధించిన కామెంట్స్ మీరు ఇవ్వాలి. కేవలం ఫోటోకి సంబంధించిందే ఇవ్వాలి, ఫోటోలో ఉన్న క్యారెక్టర్స్ కి సంబంధించింది కాదు. ఫస్ట్ ఫోటో ప్లీజ్. దాన్ని చూస్తే ఒకటి అబ్జర్వ్ చేశాను. ఏం చేశా? పెళ్ళాల ముందు మందు పెడితే మొగుడు పొజిషన్ అంతా అదే. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. మగాడి జీవితం నాశనం చేశాక మేము చేసే పని అదే. మీరు ఎందుకు ఇంత వైలెంట్ గా తయారవుతున్నారు? సున్నితమైన మనస్తత్వం గల లేదా ఒక్కళ్ళు కూడా? ఏ ఒక్క స్త్రీ ఇక్కడ లేదా? అబ్బాయిల్ని మామూలుగా పడగొట్టాలన్నా మేమే, మందులో పడగొట్టాలన్నా కూడా మేమే. మందు తాగడం మొదలెడితే మాకంటే బాగా ఎవరు తాగలేరని అర్థం. కళ్ళు రెప్పలు తిప్పకుండా చెప్పు, చెప్పు, కమెంట్ చెప్పు. కళ్ళు రెప్పలు తిప్పకుండా. మందు తాగడం మొదలెడితే నాకంటే బాగా ఎవరు తాగలేరని ఆ పిక్చర్ కి అర్థం. రావణాసుడు లంక గురించి తెలుసా మీకు? దాని ముందు లంకిని అని ఒకటి ఉండేది. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు మా ఆడాళ్ళు. అందరికి ఎక్కి పడిపోయారు, ఇంకా ఆమెకి ఎక్కలేదు, ఎక్కిస్తుంది. ఎక్కిస్తుందా? నాకు కూడా 2 పెగ్గులు ఉంచని బతిమలాడుతుంటే వెనకాలోడు మామ లోపల బాటిల్ దాచానరా అంటున్నాడు. వీళ్ళకి మందు అనే విషయం మీద ఎంత నాలెడ్జ్ ఉందో. అవును, అసలు వైన్ షాపుల పేర్లే ఆడవాళ్ళు ఎక్కువైపోయినాయి. అందుకే లక్ష్మీ వైన్స్, సునీత వైన్స్, ప్రసన్న వైన్ మార్ట్, ఎక్కడైనా శ్రీనివాస బార్, చంటి అండ్ ఆర్పి వైన్స్. ఆడవాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకనే వాళ్ళ బాధ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ తాగుతున్నారు, బాయ్స్ కన్నా ఎక్కువ. ఆ కాలు పట్టుకుంది హస్బెండ్ ఏమో, అందుకనే పడిపోయినా కూడా పట్టుకునే ఉన్నాడు, వణుకుతుండు చూడండి. నువ్వు ఫోటోలోనే వణుకు చూసావంటే జీవితంలో ఇంకెన్ని చూస్తావు? చూపిస్తారు తర్వాత ఎప్పుడైనా. చచ్చాడే. మగవాళ్ళు మా ముందు తాగి పడిపోతారు, వాళ్ళు పడిపోయిన తర్వాత మేము తాగుతాం. ఇంకెవరు? దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీరాలయమును నిర్మించడమా. జీవితంలో ఎంతమంది కడుపు కొట్టిందో అందుకే అంతలా మందు కొడుతుంది. ప్రాస కోసం రాసావా డైలాగు? ఎంత అబ్బాయిల కడుపు కొట్టిందో మొత్తానికి ఒప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. భూకంప్ से बचाने के लिए इस तरह सोए. అది మీకు మ్యాటర్ అర్థమైందా? కమెంట్ వాడు ఆల్రెడీ రాశాడు, దాన్ని బట్టి చెప్పండి. జబర్దస్త్ లో స్కిట్ పోయినప్పుడు చంటి అన్న చేసే పనే అది. నీ నోటికి ప్లాస్టర్ వేసేయాలి. దాగుడు మూతలు ఆడుతున్నట్టున్నాడు, ఎక్కడ దాచుకోవాలో తెలియక హెల్మెట్ లో దాచుకున్నాడు. నీ నాలెడ్జ్ కి ఇస్తా చాకలెట్. వాడు పడుకున్నందుకు కాదు, కేవలం నువ్వు గుర్తుపెట్టావు చూసావా? మిమ్మల్ని చూస్తే ఇన్స్పైర్ అయ్యా. అతని మొహం చెత్తగా ఉందేమో అందుకే కవర్ చేసి పడుకున్నాడు. రాత్రిపూట తాగేసి వచ్చి హ్యాంగ్ ఓవర్ లో హెల్మెట్ తీయడం మర్చిపోయాడు. పొద్దున్నే పెళ్ళ సుప్రభాతం వినే బదులు హెల్మెట్ పెట్టుకుని పనుకుండు. హెల్మెట్ చాలా కాస్ట్లీ అనుకుంటా, అందుకే పడుకునేప్పుడు పెట్టుకొని పడుకున్నాడు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే తెలుసా? ఏదైనా ఫంక్షన్ కి కాస్ట్లీ డ్రెస్ వేసుకుంది అనుకో, అప్పుడు వేసుకున్నది వారం రోజుల వరకు ఇప్పదు. ఇంకా अपनी बीवी की मार से बचने के लिए वो हेलमेट पहन के सो रहा है. वाह क्या बात बोली कुड़िया. इसमें भूकंप का मतलब है बीवी.
భూకంపం అంటే భారీ అంట. ఎందుకు దానికి బి దీనికి బి ఉందనే? ఎంత కాంప్రమైజేషన్ కంక్లూజన్ లోకి వస్తున్నారో మీరు. ఇంకా పిల్లం నిద్రలో ఏ బండరా ఎత్తేస్తుందో అని హెల్మెట్ పెట్టుకొని పడుకుండు. నీకు వచ్చే హెల్మెట్ ఖతమే బిడ్డ. వీడు ఖచ్చితంగా సంపూర్ణేష్ ఫ్యాన్ అయి ఉంటాడు. మరు జన్మని జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. మీరు అలా చేయడం నాకేం బాగాలేదు. నేను సంపూర్ణేష్ ఫ్యాన్. నెక్స్ట్ పోతారు. మెడబట్టేస్తే మసాజ్ చేస్తుంది. ఈ రకమైన మసాజా? పెళ్లి అయిపోతే జైలుకి వెళ్తారు వీళ్ళు. జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఏం చేశారు అని అంటే నొప్పి వచ్చింది పిసికానంటుంది. కాలు నొక్కమంటే నొక్కా, చేయి నొక్కమంటే నొక్కా, మరి పీక నొక్కమన్నప్పుడు నొక్కొద్దా? ఇది ఒక టైప్ ఆఫ్ రొమాన్స్ అన్నమాట. నీ రొమాన్స్ ఇలా ఉంటుందా తల్లి? ఆబ్వియస్లీ. ఈ అమ్మాయికి పూలు పళ్ళు పరిచయం చేయండి. ఎక్కడైనా చూపించండి రా. నొక్కితే నొక్కించుకోవాలి, అరగకూడదు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకళ్ళు పీక పిసికేస్తే దండయాత్ర. ఇది ఆడపిల్లల దండయాత్ర. అలాంటి దండయాత్ర మన మీద జరగకుండా ఉండాలంటే మర్యాద చాకలేట్ ఇచ్చాడు. అయితే బయటకు వెళ్ళినా చంపేస్తుంది. ముందు విజయయాత్ర చేసేయాలి. మర్యాదగా 2-3 సార్లు పిలిస్తే రాకపోయేసరికి గొంతు పిసికేస్తుంది. కూర్చుందా? కూర్చోదరా? ఒరే నార్మల్ గా విసిరేస్తాను, చాక్లెట్ తీసుకోమంటారా? ఈ వీక్ చంటీస్ కిట్ ఎందుకు చూడలేవని పీక పిసుకుతా. మా అన్న గురించి చెప్పింది. బ్రష్ చేసుకోకుండా ముద్దేంట్రా బేవకూఫ్ అని చెప్పి. నెక్స్ట్ ఫోటో. ప్రేమకు తల్లిదండ్రులు అడ్డం కాకుండా గేట్లు కూడా అడ్డం వస్తాయి. తల్లిదండ్రులు చూడండి. జెంట్స్ హాస్టల్ లేడీస్ హాస్టల్ పక్క పక్కన ఉంటే ఇంతే జరుగుతుంది. ఎవరిది తప్పు? గేట్లు తప్పు. గేట్లు తప్పు. ఇది ఇక్కడ ఎమోషన్ కాదు, ఎక్కడో ఎమోషన్ ఇక్కడ చూపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి అబ్బాయిలు రానివ్వట్లేదు, అందుకే గేట్ దగ్గర నుంచి రొమాన్స్ చేసుకుంటున్నారు. లవర్స్ కి పార్క్లే కాదు గేట్లు కూడా ఉపయోగపడతాయి. నేను బట్టి అర్థమవుతుంది. వాళ్ళు గేట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ ఫోటో. ప్రేమ గుడ్డిది మూగిదని సింబాలిక్ గా చెప్తున్నారు వాళ్ళు. చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే ఫార్ములాని వాళ్ళు పాటిస్తున్నారు. పొద్దున్నే లేసి దేవుణ్ణి చూడడం అతని సెంటిమెంట్. దయాన్ని చూస్తానని భయంతో కళ్ళు మూసుకున్నాడు. అమ్మాయిని మేకప్ లేకుండా చూడలేము, అబ్బాయి బ్రష్ చేయకపోతే భరించలేము. సరిగ్గా కామెంట్ చెప్పలేకపోతే ఓపికగా ఉండలేము. మీ నోట్లో నోరు పెట్టడం కంటే బురదలో కాలు బెటర్ అని నోట్. చంటికి ప్రపోజ్ చేయాలంటే ఈ విధంగా చేసి చెప్పాలి. యాక్టర్ ని చేసుకోపోయి డాక్టర్ ని చేసుకుంటే ఇదే పొజిషన్ వస్తుంది అందరికి. ఎక్కడ పడితే అక్కడ మూసేస్తాడు కళ్ళు చెవులు. అమ్మా ఎంత చెప్పింది.